హలో డాక్టర్ గారు. హలో మేడం. వెయిట్ లాస్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ అండి. ఏది మన బాడీకి సెట్ అవుతుందో అది చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. రిపీటెడ్‌గా మారుస్తూ ఉంటారు. ఇది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి. సో, ఇప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వెయిట్ లాస్‌ని మీరు ప్రిఫర్ చేస్తారంటారు? మీకొకటి గుర్తుండొచ్చు. హ్మ్. ఇంతకు ముందు 2 టీవీ ఛానల్‌లు ఉంటుండే. అవును. డీడీ1, డీడీ2. హ్మ్. అవునా కాదా? దాంట్లో ఏమైనా కుకింగ్ షో, వంట షో వచ్చిందనుకోండి. హ్మ్. చాలా మంది ఇంట్లలో కూర్చొని ఆ టైమింగ్ అలారం పెట్టుకొని టీవీ ముంగట కూర్చొని వాడు చెప్పింది మొత్తం ఒక పుస్తకం హ్మ్. రాస్తుండే. అవును. అవునా కాదా? అవును. ఉన్నవాళ్ళు చాలా మంది. చాలా మంది ఉంటారు. ఆ! కానీ దాంట్లో అంత ఒక 10 పుస్తకాలు తయారైనా హ్మ్. ఏమీ ఉండలేదు ఇప్పటి వరకు హ్మ్. అనేసి ఉండేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవునండి. నేను ప్రతి వీడియోలో సింపుల్ డైట్ చెప్తా. హ్మ్. ఏం ప్రాబ్లం లేకుండా పాటించొచ్చు. కానీ ఎంతో మంది చూస్తారు, 2 రోజులు చేస్తారు, హ్మ్. 2 రోజుల్లో 50 కిలోలు తగ్గాలి అనుకుంటారు. హ్మ్. దాని తర్వాత డీమోటివేట్ అయిపోయి వదిలేస్తారు. అవును. అయితే ఏందంటే మళ్ళా చెప్తాను నేను. హ్మ్. సింపుల్ డైట్. ఇడ్లీ తినాలనిపిస్తుందా? తినండి. హ్మ్. రైస్ తినాలనిపిస్తుందా? తినండి. దోస తినాలనిపిస్తుందా? తినండి. హ్మ్. కూరగాయలు తినాలనిపిస్తుందా? తినండి. పచ్చళ్ళు తినాలనిపిస్తుందా? తినండి. బరువు తినుకుంటా తగ్గించుకోండి. తినుకుంటా ఎలా తగ్గుతుందండి? తినుకుంటా ఎలా తగ్గుతుందంటే, ఇప్పుడు మార్కెట్‌లో ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఏందంటే కొందరు కొన్ని ప్రాడక్ట్‌లు అమ్ముతున్నారు. హ్మ్. ఎట్లా? ఇట్లా 2 షేకులు ఇస్తారు మీకు. ఆ! మిల్క్ షేక్‌లు. అవును. మార్నింగ్ ఇది తాగండి. హ్మ్. నైట్ ఇది తాగండి. దీంతోటి షుగర్ వ్యాధి పూర్తిగా పోతది. హ్మ్. బీపీ వ్యాధి పూర్తిగా పోతది. థైరాయిడ్ వ్యాధి పూర్తిగా పోతది. బరువు పూర్తిగా తగ్గుతారు. హ్మ్. మీరు బక్కగున్నారా? బరువు పెరగాలనుకుంటున్నారా? తీసుకోండి బరువు గూడా పెరుగుతది. హ్మ్. అంటే ఎన్నో రోగాలకి ఒక మిల్క్ షేక్ అమ్ముతారు. హ్మ్. అవునా కాదా? అవును. పూర్తిగా తగ్గుతది అంటారు. హ్మ్. ఇంకా ఇన్ని పెద్ద పెద్ద హాస్పిటల్‌లు ఎందుకు? క్లినిక్‌లు ఎందుకు? డాక్టర్‌లు ఎందుకు? అవునా కాదా? ఇట్లా హ్మ్. అనిపిస్తది కదా! అవునండి. మళ్ళా వీళ్ళు నెలకు ఇది అమ్మేసి వీళ్ళ దగ్గర 10,000-15,000 తీసుకుంటారు. హ్మ్. ఏమంటారు? మార్నింగ్ ఇది షేక్ తాగాలి. నైట్ ఇది షేక్ తాగాలి. మధ్యాహ్నం ఒక్కటే పూట ఏది అంటే అది తినాలి. హ్మ్. అంటే దాని అర్థం ఏంది? మార్నింగ్ మీరేం తింటలేరు. హ్మ్. నైట్ మీరేం తింటలేరు. హ్మ్. ఓన్లీ మధ్యాహ్నం తింటున్నారు. హ్మ్. అవును. ఎట్లా తగ్గదు బరువు? అది లాజిక్ గదా! హెల్తీగా తగ్గినట్టయితే కాదు కదండీ అది? హెల్తీగా తగ్గినట్టు కాదు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ దీన్ని ఓమాడ్ డైట్ అంటారు. ఓహో! ఓఎంఏడి ఓమాడ్. ఓహ్! మ్యాడ్. హ్మ్. ఓమాడ్ అని ఎందుకంటారు? 1 మీల్ ఎ డే. ఓహో! ఓకే. ఇదే వాడు మీకు 15,000 మీ దగ్గర నుంచి తీసుకొని చేపిస్తుండు. అవును. అవునా కాదా? దాని బదులు మీరు కొంచెం కామన్ సెన్స్ తోటి ఇది ఆలోచిస్తే మీకు అర్థమైపోయింది గదా! హ్మ్. ఇంకోటి కామన్ సెన్స్ పెట్టండి. ఇప్పుడు మీకు థైరాయిడ్ వ్యాధి ఉంది. హ్మ్. బీపీ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఉంది. హ్మ్. పీసీఓడీ ఉంది. ఏదో హార్మోన్స్‌కి సంబంధించిన వేరే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. దానివల్ల మీరు బరువు పెరుగుతున్నారు. దానికోసం అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి గదా! హ్మ్. అక్కడ మీకు హోమియోపతి రెస్క్యూకి వస్తది. హ్మ్. ఆ ఓకే. రోగాలు తగ్గించుకుంటా మీ బరువు గూడా బరువు తగ్గిస్తది. తగ్గొచ్చు. ఓహ్! ఇది మీకు అర్థమైపోయింది. రోగం ఉంటే బరువు తగ్గదనేసి. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఏందంటే, ఇప్పుడు ఏమీ రోగం లేదు. హ్మ్. దాని అర్థం ఏంది? మీ మెటబాలిక్ యాక్టివిటీ స్లో అయిపోయింది. దేనివల్ల? సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, హ్మ్. లేజీనెస్ వల్ల. మీరు ఎంతైతే అవసరం మీ బాడీకి, హ్మ్. మీరు దానికన్నా ఎక్కువ తింటున్నారు కాబట్టి బరువు పెరుగుతున్నారు. అవును. ఇప్పుడు మనం ఏం చేయాలి? మెటబాలిజం పెరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా ఉన్న క్వాంటిటీ తగ్గించాలి. హ్మ్. ఉన్న క్వాంటిటీ తగ్గిస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. బరువు ఎట్లా తగ్గదు? హ్మ్. అయినా తగ్గుతలేదంటే బాడీలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. మనం మందులు ఇస్తాం దానికి. ఓకే. అవునా కాదా? అవునండి. సింపుల్ మీరేం చేయాలంటే మార్నింగ్ ఇడ్లీ తినాలనిపిస్తుంది కదా! హ్మ్. ఇడ్లీ తినండి. హ్మ్. ఎన్ని తినాలనిపిస్తుంది? 4. హ్మ్. 2 తినండి. ఓకే. హాఫ్ మీల్ డైట్ అంటారు దీన్ని. హుహు. ఎంత తినాలనిపిస్తే దానికి సగం. హ్మ్. నైట్ ఏమో జొన్న రొట్టెలు చాలా మంది తింటున్నారు. ఎందుకంటే బరువు తగ్గించడానికి హెల్ప్ హ్మ్. చేస్తది. షుగర్ వ్యాధి తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఎన్ని తింటున్నారు? 3 4 హ్మ్. 4 ఎందుకు? 3 ఎందుకు? దానికి సగం తినండి. 1 ½ తినండి. అవునా కాదా? అంతే. మధ్యాహ్నం రైస్ తింటున్నారు. హ్మ్. దేనితోటి తింటున్నారు? ఫస్ట్ ఇంత తీసుకొని నేను పొడితోటి తింటా. హ్మ్. మళ్ళా ఇంత తీసుకొని నేను కూరతోటి తింటా. మళ్ళా ఇంత తీసుకొని పప్పుతోటి తింటా. మళ్ళా ఇంత తీసుకొని సాంబార్‌తోటి తింటా. హ్మ్. మళ్ళా పచ్చడితోటి తింటా. మళ్ళా పెరుగు రైస్ మనకు స్టాండర్డ్ కదా! మనకు మొత్తం సాటిస్ఫాక్షన్ కావాలంటే కర్డ్ రైస్ కావాలి మనకు. కావాల్సిందే. అవునా కాదా? హ్మ్. ఇంత తింటే ఫుల్ మీల్స్ తింటున్నాం మనం. ఆ! ప్లేట్ మీల్స్ తినండి. దాంట్లో సగం తినండి. ఓకే. అవునా కాదా? ఆ! ఒక కూర, ఒక పప్పు గాని, సాంబార్ గాని, హ్మ్. కొంచెం పచ్చడి, హ్మ్. కొంచెం పొడి, హ్మ్. ఫినిష్.
అంతే ఒక్కొక్క ముద్దలో అన్నట్టుగా అన్ని ఆ, కవర్ చేయాలి. అన్ని కవర్ చేయండి. ఆ. ఏది కావాలి అంటే తినండి. ఓకే. అవునా కదా? ఇప్పుడు దావత్లకు పోతాం, కేటరింగ్ వాళ్ళు ఇప్పుడు అందరికి ఏమైపోయింది, మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక 150 డిష్లు ఉండాలి, లేకపోతే మా పరువు ఏముంటది ఊర్లో. అవును. ఏం చేస్తారు అందరూ, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఒక్కొక్క బుక్క టేస్ట్ చేసుకుంటూ పోతారు, ఒక్కొక్క పీస్ అనుకోండి. ఆడ లాస్ట్ వరకు పోనే ఊరు కడుపు నిండిపోతుంది. నిండిపోతుంది మధ్యలోనే. డైలీ మీ ఇంట్లో దావత్ ఉంది అనుకోండి, ఆ, ఎట్లా తింటారు, ఒక్కొక్క పీస్ అట్లా తినండి. ఆ, అన్ని తినొచ్చు కదా, కడుపు నిండిపోతుంది. సగమే తినాలి మళ్ళీ. ఓకే. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. అట్లా మీరు బరువు తగ్గించుకోవచ్చు. ఓకే. ఇంకా ఏమైనా హోమ్ రెమెడీ ఉందంటారా ఈ బరువు తగ్గే విషయంలో? బరువు తగ్గించడానికి మంచి హోమ్ రెమెడీ చెప్తాను. మ్మ్. ఇది ఎన్నో ఏండ్ల నుంచి మన ఆయుర్వేదంలో కూడా ఉంది. ఓకే. ఏముంది, ఒక చెంచా సోంపు, మ్మ్. ఒక చెంచా జీలకర్ర, ఓకే. కొంచెం వాము ఒక మ్మ్. పావు చెంచా, మళ్ళా ధనియా గింజలు ఉంటాయి కదా, మ్మ్. అది ఒక చెంచా నీళ్ళలో బాయిల్ చేయండి. ఇది ఫిల్టర్ చేసుకొని తాగండి. మ్మ్. ఫినిష్. మెటబాలిజం పెరుగుతుంది బాడీది, ఓ. స్లీప్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, డైజెషన్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, మ్మ్. కాన్స్టిపేషన్ అవుతుంది, గట్ హెల్త్ పాడైంది కూడా, బరువు పెరుగుతుంది, మ్మ్. మీకు మెటబాలిజం కూడా పెరిగిస్తుంది, బరువు కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది మార్నింగ్ తాగాలా ఈవినింగ్ తాగాలా? మీరు ఏం తినే ముందు ఇది తాగండి, డైలీ మార్నింగ్ లేచినప్పుడు. ఓకే. అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెయిట్ లాస్ కోసం మంచి టిప్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.